ఇప్పుడు కూడా పిల్లల్ని ఎవరిని అడిగితే పెను వాళ్ళని ఎవరైనా రవి మాస్టర్ అని చెప్తారు, తర్వాత కృష్ణాపురం మాస్టర్ అని చెప్తారు. ఒకనాడు జెడ్పీటీసీ గారు అడిగాడండి, రెండు పేర్లు చెబుతున్నారు ఏంటంటే ఇతర వేసింది రవి మాస్టారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే తర్వాత ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణాపురం మాస్టారు కొంత ఇంప్రూవ్ చేశారండి. అందుకని రవి గారు మా మొదటి గురువు గారు, రెండో గురువు గారు కృష్ణాపురం అని చెప్తారు. జెడ్పీటీసీ గారు అడిగాడు నన్ను డైరెక్ట్, ఏంటి రవి గారు ఇద్దరు పేర్లు చెబుతున్నారంటే, మరి అప్పుడు కష్టపడి చెప్పేవాడి, అప్పుడు ఆ రోజులు వేరు కదా అనుకున్నాం. మా మిత్రుల కంటే కొద్దిగా ఆలస్యంగా వచ్చారు బాబు. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నాకు మరి తిరుగులో మరి క్లాస్మేట్స్ ఇద్దరం కూడా మన హై స్కూల్లో కూడా పనిచేశారు. అయితే వారిని రిటైర్ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి అనివార్య కారణాల వలన మరి నాకైతే మరి కుదరలేదు. మొదటిసారి శ్రీకృష్ణదేవరాయల జయంతి సందర్భంగా వారిని ఆహ్వానించాను, అప్పుడు వారు హైదరాబాద్లో ఉన్నారు. రెండవసారి శివరాత్రి రోజున మరి 26వ తారీఖున ఆహ్వానించాము, వారు విదేశాల్లో ఉన్నారు. మూడోసారి తప్పనిసరిగా వస్తున్నారు కాబట్టి వారిని ఇక్కడ ముందు వచ్చి కొద్దిగా వెంకటరెడ్డి గారు కూర్చోండి. రవి గారు రమేష్ ఉంది మధ్య మధ్యలో చూస్తూ ఉంటారు, చూస్తూ ఉండండి. వారి వెనకాల వచ్చి వారిని ఒక 2 నిమిషాలు ఎందుకంటే మాట్లాడవలసిన కోరుతున్నాం. ఎందుకంటే హై స్కూల్ రిటైర్ ప్రధానోపాధ్యాయులకు చేసి మరి రిటైర్ అయ్యారు. సభకు నమస్కారం. నారాయణరావు అన్నట్టు ఇది 2 సార్లు మిస్ అయ్యాను నేను. ఫస్ట్ సారి చేసినప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. రెండోసారి దుబాయ్లో ఉన్నాం. మూడోసారికి మిస్ అవ్వాలి అని చెప్తే సర్లే రమ్మన్నాడు. నేను పీఈటీగా ఇక్కడ 90లో జాయిన్ అయ్యాను. 90 మార్చి జాయిన్ అయ్యాను ఈ స్కూల్లో, పెనుగొండ హై స్కూల్లో. 90 మార్చి నుంచి 2020 మే వరకు ఇక్కడే ఉన్నాను. నా సర్వీస్ మొత్తమే నేను 39 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 10 సంవత్సరాలు సర్వీస్ ఇక్కడే చేశాను, పెనుగొండ హై స్కూల్లోనే. ప్లస్ నారాయణరావు నా క్లాస్మేట్ కూడా. చెప్పకూడదేమో, డిగ్రీ కాలేజీలో ఎవరు బయటికి పోయేవాళ్ళు కదా క్లాసుల్లో నుంచి. నేను నారాయణరావు ఎఫ్ఆర్ పోతారు అనేవాళ్ళు ఇద్దరం. అసలు అటెండెన్స్ కలగడం అంటే బయటకు వచ్చేది ఎవరంటే రవి నారాయణరావు, మేము ఇద్దరమే. మిగిలిన ధైర్యం ఉన్నట్టు వచ్చాడు, ధైర్యం లేని వాళ్ళు అనుకునేవాళ్ళు. ప్లస్ ఇక్కడ నరసరావు కూడా అంటే నరసరావు పెద్ద స్టైల్ చిన్న స్టైల్ అని అంటాము. మరి ఆయన గారు కూడా మాకు గురుగారితో సమానం. వాళ్ళు ఆడుతుంటే వాళ్ళని చూసి నేర్చుకొని మేము గేమ్ నేర్చుకున్నాం. స్టైల్ బ్రదర్స్ అంటారు, మేము మున్సిపల్ టీంలో ఆడేవాళ్ళం. వాళ్ళు ఆడింది చూసి నేర్చుకునేవాళ్ళు, వెనకొని చప్పట్లు కొట్టేవాళ్ళం. వాళ్ళు అనకూడదన్నమాట నాకు సరిగా, అంటే నేను ఇల్లు మాసిన తర్వాత నేను మామూలుగా మాట్లాడుకుంటే అది రాదు. వాళ్ళని చూసి వాళ్ళు చివరకు వచ్చే స్టేజ్లో మేము అందుకున్నాం. ఇక వాళ్ళది గేమ్ అయిపోతుంది, ఏజ్ వచ్చిందని తప్పుకునే సందర్భంలో బట్టి మేము అందుకుని దాదాపు 20 సంవత్సరాలు టీంలో కూడా చీలకుండా ఎవరం, మేము 6-7 ఉండేవాళ్ళం. వాళ్ళు డబ్బులు ఇస్తారన్నా తప్పుకునేవాళ్ళం కాదు. ఎవరైనా పెద్ద ప్లేయర్ వచ్చి అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఇచ్చేవాళ్ళం ప్లేస్. దానికి కూడా డబ్బులు ఇస్తాం, మీ టీంలో ఆడినేయండి, మీ టీంలో ఒకసారి ఆడాలని మాకు కోరుకుందన్నా కూడా ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళం కాదు. అంత నిజాయితీగా ఆడేవాళ్ళం. ఎక్కడ రెఫరీతో కానీ ఎంతకు గొడవ పడేవాళ్ళం కాదు, ఎంతసేపు సర్దుకుపోయేవాళ్ళం. స్టైల్ బ్యాగర్స్ అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎవరు. పుచ్చుకుంట్లో కూడా మేము బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెట్టినాడు, అందరికీ ప్లేయర్స్ అందరికీ సన్మానం చేసాం. చేతనైన రీతిలో చేసాం. పుచ్చుకుంట్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పెట్టి కూడా పెద్ద ప్లేయర్స్ అందరిని పిలిచి సన్మానం చేసాం.
నేను ఈ స్కూల్లో అయితే ఫస్ట్ జాయినింగ్ చేసిన ఒక 2 నెలలు బయట చేసినా కానీ ఎక్కువ పీరియడ్ నా సర్వీస్ మొత్తం మీద చేసింది ఎక్కువ పీరియడ్ పెనుగోల హై స్కూల్లోనే. ప్లస్ పెనుగోల హై స్కూల్ నుంచి ప్రమోషన్ అయిన ఇక్కడ నుంచి చాటరాయి వెళ్ళాను. చాటరాయి నుంచి ఖమ్మంపాడు వచ్చి, ఖమ్మంపాడు నుంచి గంపడం వస్తే, గంపడం నుంచి ప్రమోషన్ వచ్చి జయంతి హై స్కూల్కి వెళ్ళాను హెచ్ఎంగా. జయంతి నుంచి కోల్చెట్టిపాడులో మన నవంబర్ 24న రిటైర్ అయ్యాను. పెనుగోలు నుంచి కూడా వచ్చారు. అయితే మేము ఏంటంటే పెద్దగా చేయడానికి పెద్ద అందరినీ పిలవడానికి పాసిబిలిటీ లేక పిలవలేదు. నాకు ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ ఈ స్కూల్ కింద లెక్క అంటే పీఈటీ అంటే యూపీ స్కూల్లో చేశాను నేను కూడా యూపీ స్కూల్లో. అక్కడి నుంచి పీఈటీకి 6 గోళ్ళు వెళ్ళి 6 గోళ్ళ నుంచి ఇక్కడ పీఈటీకి వచ్చారు. మా ఊరు మా ఏరియా మా పిల్లలు నేర్చుకోవచ్చు అని. నేను కూడా సాయశక్తిలా కష్టపడి నా పిల్లలకైతే గేమ్స్ బాగా నేర్పాను. ఇప్పుడు ఉన్న రోజులు కూడా నైట్ దాదాపు 7 గంటలు కూడా నేర్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా పిల్లల్ని ఎవరిని అడిగితే పెనుగోళ్ళని ఎవరైనా రవి మాస్టర్ అని చెప్తారు, తర్వాత కృష్ణాపురం మాస్టర్ అని చెప్తారు. ఒకనాడు జెడ్పీటీసీ గారు అడిగాడంటే 2 పేర్లు చెప్తున్నారు ఏంటంటే ఇతర వేసింది రవి మాస్టారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్న తర్వాత ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణాపురం మాస్టారు కొంత ఇంప్రూవ్ చేశారండి. అందుకని రవి గారు మా మొదటి గురువు గారు, రెండో గురువు గారు కృష్ణాపురం అని చెప్తారు. జెడ్పీటీసీ గారు అడిగాడు నన్ను డైరెక్ట్, ఏంటి రవి గారు 2 పేర్లు చెబుతున్నారంటే మరి అప్పుడు కష్టపడి చెప్పేవాడి, అప్పుడు ఆ రోజులు వేరు కదా అనుకున్నాం. సర్వీస్ కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. సరే 1-2 చిన్న ఆటుపోట్లు అనేది సహజం. నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు. సర్వీస్లో జాయిన్ అయిన కాడి నుంచి కూడా సరదాగా చేసే తప్ప ఉద్యోగంలాగానే చేసే తప్ప సరదాగా చేసే తప్ప ఎక్కడ ఇబ్బంది పడలేదు. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా చాలా మంది మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. అందరికీ దేవుడు ఆయుర్వేదం ఇస్తూ శుభం కలగని కోరుతుంది.